సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. పిచ్చివాడి అదృష్టం పార్ట్ 3. తల్లి కొడుక్కి చద్దిబువ్వ కట్టి ఇచ్చి, జాగ్రత్త నాయనా, మందను వదిలి ఎక్కడికి వెళ్ళకు, మధ్యాహ్నం కాగానే చద్ది తిను, సాయంత్రానికల్లా మందను ఇంటికి తోలుకొని వచ్చేసేయ్ అంటూ చెప్పింది. నరేంద్రుడు పొడవాటి కర్రను భుజాన వేసుకొని కొమ్మలు నరికే కత్తిని చేతబట్టి గొర్రెల్ని అదిలించుకుంటూ అడవికి బయలుదేరాడు. మిట్ట మధ్యాహ్నం వరకు గొర్రెలు కాసిన తర్వాత నరేంద్రుడు ఎండవేడికి తట్టుకోలేక ఓ చెట్టు నీడన కూర్చున్నాడు. గొర్రెలు కూడా చెట్టు నీడన పడుకొని నెమరు వేయసాగాయి. అదే సమయంలో ఆ దారినే ఒక వ్యక్తి వెళుతూ మార్గాయాసం తీర్చుకోవడానికి నరేంద్రుడు కూర్చున్న చెట్టు కిందకి వచ్చి నిల్చున్నాడు. ఆ వ్యక్తి నరేంద్రుణ్ణి చూస్తూ, ఏం నాయనా, నీ దగ్గర మంచినీళ్లు ఉన్నాయా అంటూ ప్రశ్నించాడు. నరేంద్రుడు దుత్తలోని నీళ్లు ఆ వ్యక్తికి తాగేందుకు ఇచ్చాడు. దాహం తీర్చుకున్న తర్వాత ఆ వ్యక్తి మొలకు దోపుకున్న సంచిని తీసి అందులోని ఆకు, వక్క, సున్నం నోటిలో వేసుకొని నమలసాగాడు. ఆ వ్యక్తి తింటున్న పదార్థమేమిటో నరేంద్రుడికి అర్థంగాక, ఏమండి, మీరు భుజిస్తున్న ఆ మిఠాయి పేరేమిటి అని అడిగారు. ఆ వ్యక్తి నరేంద్రుడి అమాయకత్వానికి నవ్వుకొని, ఇది మిఠాయి కాదు బాబు, దీన్ని తాంబూలం అంటారు. ఈ 3 వస్తువులు వేసుకొని నమిలితే నోరు ఎర్రగా పండుతుంది, తిన్న అన్నం త్వరగా జీర్ణమవుతుంది అన్నాడు. నరేంద్రుడు ఇంకా చద్ది అన్నం తినకపోవడం వల్ల అన్నం తినగానే వాడికి తాంబూలం వేసుకోవాలన్న కోరిక కలిగింది. ఏమండి, నేను కూడా తాంబూలం వేసుకుంటాను, ఆ 3 వస్తువులు నాకు ఇవ్వరు అని అడిగాడు నరేంద్రుడు. ఆ వ్యక్తి సంచిలో ఆకులు కొద్దిగానే ఉండటం వల్ల సంచిని వాడి చేతబెట్టి తన దారిన వెళ్ళిపోయాడు. నరేంద్రుడు తాంబూలం వేసుకోవాలన్న కుతూహలం కొద్దీ ఆదరాబాదరా చద్దిబువ్వ తినేశాడు. ఆ తర్వాత సంచిలో ఆకులు, వక్కలు, సున్నం ఇవతలికి తీసి చూశాడు. తమలపాకుల్లో ఉన్న ఒక వక్క వేశాడు. ఆ తర్వాత నిమ్మకాయంత ఉన్న సున్నపు ఉండను అందులో వేసి చుట్టి నోటిలో వేసుకొని నమలడం ప్రారంభించాడు. కొంతసేపు అలా నమిలిన తర్వాత సున్నం తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభించింది. పర్యవసానంగా వాడి నోరు పొక్కి విపరీతంగా మండటం మొదలుపెట్టింది. నోరు పొక్కి మండుతున్నా సరే వాడు తాంబూలాన్ని మాత్రం ఉమ్మేయకుండా దవడ పుచ్చుకొని అంగలార్చడం, అటూ ఇటూ నోటిని మెదపడం సాగించాడు. వాడు అలా బాధపడుతూ తలెత్తి చెట్టు నీడన పడుకొని నెమరేస్తున్న గొర్రెల వంక చూశాడు. వాటిని చూస్తూనే వాడికి అరికాలమంట నెత్తికెక్కినంత పనైంది. ఏయ్ గొర్రెలు, ఏమిటా వెక్కిరింపు? నోరు మంటబెట్టి నేను ఏడుస్తుంటే మీకు నన్ను చూస్తే ఎగతాళిగా ఉందా? నోరు మూసుకొని పడుకోండి అంటూ వాటి మీద కల్లెర్ర చేశాడు. అయినా గొర్రెలు నరేంద్రుడి మాటలు లెక్క చేయకుండా నెమరేస్తూ ఉండిపోయాయి. ఎంత పొగరు మీకు! పొద్దుట్నుంచి మిమ్మల్ని కాపలా కాస్తూ మీ పొట్టలు నిండేంత వరకు మేపుకు వచ్చానన్న విశ్వాసమైనా లేకుండా నన్నే ఆట పట్టిస్తున్నారా? ఇప్పటికైనా నోళ్లు మూసుకుంటారా లేదా అంటూ హుంకరించాడు. ఊహూ, గొర్రెలు ససేమిరా వాడి మాటలు ఆలకించలేదు. అలా నెమరేస్తూనే ఉన్నాయి. దాంతో నరేంద్రుడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చేసింది. వాడు అటు ఇటు చూశాడు. ఆ పక్కనే కొమ్మలు నరికే కత్తి ఉండటం వాడి కంటబడింది. ఇంకేముంది, ఆ కత్తి చేతబుచ్చుకొని గబగబా వాడు గొర్రెల సమీపంగా వచ్చి ఒక్కొక్క వేటుకు తెగ నరకడం ప్రారంభించాడు. 50 గొర్రెలను స్వర్గానికి పంపించేసిన తర్వాత నరేంద్రుడి ఆగ్రహం చల్లారింది. ఆ తర్వాత వాడు తిన్నగా ఇంటికి చేరుకున్నాడు. ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చిన నరేంద్రుడిని చూస్తూనే తల్లి, ఒక్కడివే వచ్చావేమిట్రా, గొర్రెలేవి అంటూ ప్రశ్నించింది. నరేంద్రుడు సంగతంతా వివరించి చెప్పాడు. ఏముంది, లక్ష్మీబాయి తల పుచ్చుకొని కుప్పల కూలబడిపోయింది. కొడుకును తిట్టాలో కొట్టాలో ఆమెకు అర్థం కాలేదు. ఆమె ఏడుస్తూ, ఒరే నరేంద్ర, గొర్రెలు నిన్ను వెక్కిరిస్తున్నాయని ఎలా అనుకున్నావ్రా? అవి మేత మేసిన తర్వాత నెమరు వేస్తాయన్న సంగతి ఇంత వయసు వచ్చినా నీకు తెలియకపోతే ఎలారా? ఇన్నిన్ని ఘనకార్యాలు చేస్తే నువ్వు రేపు వ్యాపారం సమర్థవంతంగా ఏం చేస్తావురా అంటూ లబోదిబోమంది. నరేంద్రుడు చిరాకు పడుతూ, చిచి, నీ చేత తిట్లు చివాట్లు తినే కన్నా దూరం పోయి ఎవడి దగ్గరైనా ఉద్యోగం చేయడమే హాయిగా ఉండేట్టున్నది. రేపు ఉదయాన్నే బయలుదేరి నగరం వెళ్తాను అన్నాడు. లక్ష్మీబాయి ఆలోచించింది. వీడి ఇంటి దగ్గర ఉంటే బాగుపడ్డు,
వీడు చేసే అవకతవకలు నేను కాబట్టి కడుపులో పెట్టుకుని కాపాడుతున్నాను. అదే బయట వ్యక్తి అయితే ఘాటుగా బుద్ధి చెప్పి సరైన మార్గంలో పెడతాడు. అందుచేత వీణ్ణి ఉద్యోగం నిమిత్తం నగరం పంపడమే ఉత్తమంగా తోస్తున్నది అనుకుంది. పైకి నిర్లక్ష్యంగా మాట్లాడుతూ వెళ్ళు వెళ్ళు, ఎక్కడైనా ఉద్యోగం చూసుకో. ఆడపిల్లలాగా ఇంట్లో కూర్చొని ఎవరిని ఉద్ధరిస్తావులే. ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయి. రేపు నేను కన్ను మూసిన తర్వాత ఎవ్వరూ నిన్ను ఆదుకోరు. ఇప్పుడు నేర్చుకున్న పని పాటలే అప్పుడు అక్కరకు వస్తాయి అంది. నరేంద్రుడికి ఆ మాటలు సూదల్లాగా గుచ్చుకున్నాయి. ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేనంతటి అసహనం వాణ్ణి ఆవరించింది. వాడి అభిమానం తెచ్చుకొని, ఉండన్లే అమ్మా, రేపు ఉదయాన్నే నగరం బయలుదేరుతాను. ఎక్కడైనా పని పాట చూసుకొని నీ 50 గొర్రెల రొక్కం సంపాదించేంత వరకు ఇంటి ముఖం చూడను. అంతే అన్నాడు. ఆ రాత్రి నరేంద్రుడు భోజనం చేయలేదు. తల్లి ఎంతగానో బతిమలాడింది, ఏడ్చింది, మొత్తుకుంది. అయినా వాడు ఒక్క మెతుకు కూడా నోట్లో పెట్టలేదు. ఒక్కగానొక్క కొడుకు తిండి తినకుండా పస్తు పడుకుంటే ఆ తల్లి హృదయం చూస్తూ ఊరుకోగలదా? ఒరే నాయనా, కోపం కొద్దీ ఏదో అన్నాను. దానికి అన్నం తినడం మానేస్తావా? నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంటి దగ్గరే ఉందువుగాని. లేచి భోజనం చేయి అంది అనునయంగా. నేను చచ్చినా ఇంటి దగ్గర ఉండను. ఎక్కడైనా ఉద్యోగం చూసుకుంటాను. నీ గొర్రెల సొమ్ము సంపాదించి తెస్తాను. అంతవరకు ఇంటికి రాను. నేను మాట అన్నాను అంటే అంతే అంటూ వాడు భీష్మించుకుపోయాడు. చేసేది లేక ఆ తల్లి కూడా కొడుకుతో బాటే పస్తు పడుకున్నది. లక్ష్మీబాయి తెల్లవారక ముందే లేచి నరేంద్రుడికి 3 దిబ్బరొట్టెలు చేసింది. నరేంద్రుడు తెల్లవారుతూనే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఉద్యోగం నిమిత్తం నగరం వెళ్లడానికి సిద్ధమయ్యాడు. తల్లివాడికి 3 రొట్టెలు కట్టి ఇచ్చి, మధ్యాహ్నం ఆకలి వేసినప్పుడు ఏదైనా నుయ్యి చూసుకొని అక్కడ ఈ రొట్టెలు తిను. నుయ్యి అంటే బావండి, వెల్. ఆకలి ఎక్కువగా లేకపోతే ఒక రొట్టె సాయంత్రానికి దాచుకో. ఇవిగో ఈ 2 మొహరీలు జేబులో దాచుకో. నగరం వెళ్లిన వెంటనే ఉద్యోగం దొరకదు కదా. అందుచేత ఈ డబ్బుతో పూటకూళ్ళ ఇంటి భోజనం, పడక సదుపాయాలు ఏర్పాటు చేసుకో అంటూ 2 మొహరీలు తీసి వాడి చేత పెట్టింది. నరేంద్రుడు మొహరీలు జేబులో వేసుకొని రొట్టెల మూట చేతపుచ్చుకొని నగరాభిముఖంగా సాగిపోయాడు. వెళుతున్న కొడుకు వైపు ఆ తల్లి జాలిగా ప్రేమగా చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో అప్రయత్నంగా 2 కన్నీటి బిందువులు నిలిచాయి. ఒరే నాయనా, ఒక్కగానొక్క కొడుకువి, పాపిష్టిదాన్ని. నిన్ను దేశాల పాలు చేస్తున్నాను కదరా. ఈ గ్రామం వదిలి వెళితే కనీసం తెలివితేటలైనా అబ్బుతాయని నా అపేక్ష. అంతేకాని నిన్ను దూరం చేసుకోవడం నా అభిమతం కాదురా. పెద్దవాడివైతే అన్నీ తెలుసుకొని నీ తల్లిని అర్థం చేసుకుంటావన్న నమ్మకం నాకుందిరా బాబు. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా నాయనా అంటూ ఆమె దూరంగా వెళ్లిపోతున్న కొడుకుని మనసారా ఆశీర్వదించింది. నరేంద్రుడు కాలినడకన బయలుదేరి మిట్ట మధ్యాహ్న సమయానికి ఓ నిర్జన ప్రదేశం చేరుకున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత వాడికి విపరీతంగా ఆకలి వేయడం ప్రారంభించింది. రొట్టెల మూట విప్పి తిందామని అనుకున్నాడు. అయితే వాళ్ళమ్మ నుయ్యి చూసుకొని మరీ రొట్టెలు తినమన్నది. అందుచేత తలెత్తి ఎక్కడైనా నుయ్యి కనిపిస్తుందేనేమోనని అటు ఇటు దృష్టి సారించి చూశాడు. అయితే ఆ చుట్టుపక్కల ఎక్కడ నరేంద్రుడికి నుయ్యి కాదు కదా, చిన్న నీటి గుంట కూడా కనిపించలేదు. అమ్మ ఏమో నుయ్యి చూసుకొనే రొట్టెలు తినమంది. అమ్మ మాట జవదాటుతానా ఏమిటి? ఎక్కడ నుయ్యి ఉంటే అక్కడే రొట్టెలు తింటాను అనుకొని నరేంద్రుడు తిరిగి ముందుకు ప్రయాణం సాగించాడు. వాడు ఆ విధంగా ప్రయాణం కొనసాగించి సాయంత్రానికల్లా ఓ గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామంలో పూటకూళ్ళ ఇల్లు ఉన్నది. ఆ ఇంటిని మాణిక్యాంబ అనే ఓ విధవరాలు నడుపుతున్నది. ఆ ఇంటి సమీపంగా పెద్ద నుయ్యి ఉంది. ఆ నూతిని వాడు చూడనే చూశాడు. ఇకనే ఆ నూతి దగ్గర రొట్టెలు తినవచ్చునని వాడు గబగబా నడుస్తూ అక్కడికి వచ్చి అరుగు మీద కూర్చున్నాడు. అప్పుడే యువతలికి వచ్చిన మాణిక్యాంబ అతన్ని చూసింది. ఎవరు బాబు నువ్వు? ఏం చేస్తున్నావు అక్కడ అంటూ ప్రశ్నించింది. నేనే పెద్దమ్మా, రొట్టెలు తిందామని కూర్చున్నాను. మధ్యాహ్నం భోజనం చేయడానికి నుయ్యి కనిపించలేదు. ఇప్పుడేమో నుయ్యి కనిపించింది కదా, రొట్టెలు తింటాను అన్నాడు. కొంతకాలంగా మాణిక్యాంబ పూటకూళ్ళ ఇల్లు సరిగా సాగడం లేదు. పూటకూళ్ళ ఇల్లు అంటే హోటల్ లాంటిదండి. అప్పట్లో పూటకూళ్ళ ఇల్లు అనేవాళ్ళు, శ్రోతలు గమనించగలరు. ఆమెకు ఆదాయం బాగా తగ్గిపోయింది. అందుచేత ఆమె వాడి దగ్గరగా వచ్చి
అయ్యో నాయనా, అంత ఆకలితో ఉండి ఉత్త రొట్టెలే తింటావా? అవి నోటికి ఏం రుచిస్తాయి చెప్పు? అదీగాక మాణిక్యాంబ పూటకూళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేయకుండా వెళ్తే ఈ ఊళ్ళో నాకెంత చిన్నతనం. అంచేత ఆ రొట్టెల మూట విప్పకు. కావలసొస్తే వాటిని రేపు తిందువుగానిలే. ఇలా లోపలికి వచ్చి కూర్చుంటే క్షణంలో వంట చేసేస్తాను. నవకాయ పిండి వంటలతో నాణ్యమైన భోజనం చేద్దువుగాని అంది. నవకాయ పిండి వంటలు అనగానే నరేంద్రుడికి నోరూరింది. వాడు నెమ్మదిగా లేచి నిల్చొని, అలాగేలే పెద్దమ్మ, మా అమ్మలాంటి దానివి, ఇంత దూరం చెప్పాలా అంటూ ఇంట్లోకి వెళ్ళి బల్ల మీద చతికిలబడ్డాడు. మాణిక్యంబ వంట ఇంటిలోకి వెళ్ళి చకచకా ఓ గంటలో అన్నీ సిద్ధం చేసేసింది. ఆ తర్వాత నరేంద్రుణ్ణి తీసుకువెళ్లి కూర్చోబెట్టి భోజనం వడ్డించింది. ఆ విస్తర్లో పచ్చడి, ఓ కూర తప్ప మరేం లేవు. వాడు మాణిక్యంబ వంక అదోలా చూస్తూ, పెద్దమ్మ, నవకాయ పిండి వంటలన్నావు, అవేవి అంటూ అడిగాడు. నన్ను తప్పుగా అర్థం చేసుకోకు నాయనా, సామాను తెద్దామని కోమటి ఇంటికి వెళ్ళానా మరి. తీరా అక్కడికి వెళ్ళాక కోమటి శెట్టి కూతురు పుష్పవతి అయిందట. అందుకని సరుకులు అమ్మను పొమ్మన్నాడు వాడు. ఏం చేయను చెప్పు? అదీగాక పాపం నువ్వు మధ్యాహ్నం నుంచి ఆకలితో నకనకలాడుతున్నావాయే. ఆకలి రుచి ఎరుగుదంటారు. నవకాయ పిండి వంటలదేముంది, బతికి బాగుంటే మరోసారి వండుకుందాం. ఈ పూటకు భోజనం చేసేయి అంది మాణిక్యంబ. ఓహో అలాగా అంటూ వాడు తృప్తిగా భోజనం చేసేసి బ్రేవుమంటూ తేంచేశాడు. ఆ రాత్రికి వాడు ఆమె వేసిన మంచం మీద పడుకొని హాయిగా గుర్రు పెట్టి నిద్రపోయాడు. బాగా తెల్లవారిన తర్వాత గాని వాడికి మెలకువ రాలేదు. లేస్తూనే వాడు రొట్టెల మూట చేత పుచ్చుకొని, వెళ్ళేస్తాను పెద్దమ్మ, నీ ఆదరణ ఎప్పటికీ మర్చిపోను అన్నాడు. ఆమె ముసిముసిగా నవ్వి, దాందేముందిలే నాయనా, బాటసారులకు అన్ని సౌకర్యాలు సమకూర్చడం నా ధర్మం. నేను పూటకూళ్ళ ఇల్లు పెట్టింది మీలాంటి వాళ్ల కోసమే కదా అంది. నీదెంత మంచి హృదయం పెద్దమ్మ అంటూ వాడు అడుగు ముందుకు లేవబోయాడు. మాణిక్యంబ వాడి దారికి అడ్డుగా నిలబడి, చూడు బాబు, డబ్బులు ఇవ్వడం మర్చిపోయినట్టున్నావు అంది. వాడు ఆశ్చర్యపోయి, డబ్బులేమిటి పెద్దమ్మా అన్నాడు. అదే నాయన, రాత్రి భోజనం చేసినందుకు, హాయిగా పడుకొని నిద్రపోయినందుకు భోజనం పెట్టి డబ్బులు తీసుకుంటే పుణ్యఫలం దక్కదనుకో. కాని ఏం చేయను చెప్పు? నాక వెనక ముందు సంపాదించేవారు ఎవ్వరూ లేకపోయే. మీలాంటి వారే నాకు కన్నబిడ్డలు కదా. మీరు సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు మరి అంది మాటలు నేర్చిన మాణిక్యంబ. నరేంద్రుడు ఆలోచించి, అవునవును, అది నిజమే పెద్దమ్మా. సరే, ఎంత ఇవ్వాలో చెప్పు అన్నాడు. నేను మీలాంటి వారి కోసం ఎంతైనా ఖర్చు పెట్టి భోజనం సిద్ధం చేస్తాను. నేను ఖర్చు పెట్టిందంతా మిమ్మల్ని ఇవ్వమనడం ఏం బాగుంటుంది చెప్పు? అందుచేత భోజనానికి ఒక మొహరి, రాత్రి పడుకున్న మంచానికి ఒక మొహరి ఇస్తే చాలు, తృప్తి పడతాను అంది మాణిక్యంబ దానగుణం గల దొడ్డ ఇల్లాలులాగా ముఖం పెట్టి. నరేంద్రుడు మారు మాట్లాడకుండా జేబులో ఉన్న 2 మొహరీలు పూటకూళ్ళ పెద్దమ్మకు సమర్పించుకొని నగరాభిముఖంగా బయలుదేరాడు. మాణిక్యంబ వెళ్తున్నా అతన్ని ఆపి, చూడు బాబు, నువ్వెక్కడికి వెళ్తున్నావో నాకైతే తెలీదు. తిరిగి వచ్చేటప్పుడు ఇదే దారిన వస్తావు కాబట్టి తప్పకుండా మా ఇంట్లో ఒక పూట భోజనం చేసి మరీ వెళ్ళమని ప్రాధేయపడుతున్నాను. నన్ను నీ తల్లిలాగే భావించి నా కోరిక కాదనుకు అంది. అలాగేలే పెద్దమ్మ, తప్పకుండా వస్తాను అంటూ వాడు రొట్టెల మూట తీసుకొని ముందుకు సాగిపోయాడు. వాడు మధ్యాహ్నం వరకు నడక సాగించి ఓ చిట్టడవి ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత నరేంద్రుడికి ఆకలి వేయడం ప్రారంభించింది. నరేంద్రుడు నడుస్తున్న వాడల్లా ఒక్క క్షణం ఆగి నుయ్యి ఎక్కడైనా ఉన్నదేమోనని చుట్టూ కలియజూశాడు. వాడి అదృష్టం పండి కాలిబాటకు కొద్ది దూరంలో నుయ్యి ఉన్నట్టు కనిపించింది. వాడు సంతోషిస్తూ చకచకా నడిచి ఆ నుయ్యి వద్దకు చేరుకున్నాడు. ఆ నుయ్యి చూడటానికి చాలా విశాలంగా ఉంది. దాని చుట్టూ ఏర్పరిచిన చట్రాలు నేలకు ఎత్తుగా ఉన్నాయి. అయితే ఆ నుయ్యి పురాతనమైనది కావడం వలన బాగా పాడుపడిపోయింది. నీళ్లు అట్టడుగున ఎక్కడో ఉన్నాయి. అయినా ఆ నీళ్లు నాచు పట్టి పచ్చగా కనిపిస్తున్నాయి. ఆ నీళ్లు తాగటానికి యోగ్యం కాకపోయినా, తోడటానికి ఎటువంటి పరికరం లేకపోయినా వాడు నెమ్మదిగా వెళ్లి నూతి అంచు మీద కూర్చొని రొట్టెల మూట విప్పాడు. అంతవరకు రొట్టెల మూట విప్పనందువల్ల ఒక్కసారే రొట్టెల వాసన గప్పుమని నరేంద్రుడి నాసికా పుటాలకు తగిలింది. వాడు రొట్టెల వంక లొట్టెలు వేసుకుంటూ చూసి, ఒరే నాయనలారా, 2 రోజులకు ఇవాళ మిమ్మల్ని చూడగలిగాను. అబ్బా, మీ శరీరాల్ని చూస్తుంటేనే నా కడుపు నిండిపోతున్నది. మిమ్మల్ని కరకరా నమిలి తింటూ ఉంటే ఎంత రుచిగా ఉంటారో కదా.
అవును, మీరు ముగ్గురు ఉన్నారు కదా, ఒకరిని తింటే బాగుంటుందా, ఇద్దరిని తింటే బాగుంటుందా, లేక ఏకంగా ముగ్గురిని కలిపి తినేయనా? చెప్పండర్రా త్వరగా, నాకు చెడ్డ ఆకలిగా ఉంది అంటూ వాడు 3 రొట్టెల్ని చేతిలోకి తీసుకున్నాడు. ఆ నుయ్యి చాలా పురాతనమైనది. బహుకాలంగా ఆ నూతిలో 3 బ్రహ్మరాక్షసులు ఉంటున్నారు. ఆ రాక్షసులకు బ్రహ్మాండమైన శరీరాలు ఉన్నాయి. మాయాశక్తులు అనేకం ఉన్నాయి. పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. అయితే ఆ తలకాయల్లో చీమ తలకాయ అంత మెదడు మాత్రమే ఉంది. నుయ్యి అంచు మీద కూర్చొని నరేంద్రుడు రొట్టెల్ని ఉద్దేశించి అన్న మాటలు బ్రహ్మరాక్షసులు 3 స్పష్టంగా విన్నారు. ఒరే పెద్దోడా, పులి మీద పుట్రలాగా వాడెవడో కాని మన ఉనికి పసిగట్టి ఏకంగా 3 కలిపి తినేస్తానంటున్నాడు కదరా. బ్రహ్మరాక్షసులమైన మనల్ని కూడా తినేసే బ్రహ్మాండమైన బ్రహ్మరాక్షసులు కూడా ఎక్కడైనా ఉంటారా అన్నాడు అందులోని బ్రహ్మరాక్షసుడు. పెద్ద రాక్షసుడు బుర్ర గోక్కుంటూ, మనం బ్రహ్మరాక్షసులమైతే కావచ్చును గాని మనల్ని తినే బ్రహ్మాండమైన రాక్షసులు ఉండకూడదని ఎక్కడుంది? బ్రహ్మరాక్షసుల్ని పట్టుకొని కరకరా నమిలి తినే పెనురాక్షసులు ఉంటారని, వాళ్ళ నాన్నని అలాగే ఓ పెనురాక్షసుడు మధ్యకు విరిచి తినేశాడని మా అమ్మమ్మ చెబుతుండేది అన్నాడు. రెండవ బ్రహ్మరాక్షసుడు చిందులు తొక్కుతూ, ఒరే పెద్దన్న, మీ అమ్మమ్మ చెప్పిన సంగతి అంత నెమ్మదిగా చెబుతావేమిరా? ఆ పెనురాక్షసుడు ఈ నోతిలోకి తన చేతిని పెట్టి మన 3 బిగించి పట్టుకొని నోట్లో వేసుకోకముందే ఎక్కడికైనా పారిపోదాం పదండి అన్నాడు. చిన్న బ్రహ్మరాక్షసుడు నూతిలో నుంచి పైకి తొంగి చూసి, ఈ నూతికున్నది ఒక్కటే మార్గం, ఆ మార్గం దగ్గర పొంచి ఉన్నది సామాన్యుడు కాడు. పెనురాక్షసుడు, మనం పారిపోవటానికి ఇలా పైకి ఎగిరామనుకో, వాడు అలా మనల్ని ఒడిసి పట్టుకొని అమాంతం నోటిలో వేసేసుకుంటాడు. అంచేత పారిపోవడం క్షేమకరం కాదు అన్నాడు. ఒరే చిన్నోడా, నువ్వు సరిగ్గానే ఊహించావు. మాకంటే కూడా నీకే తెలివితేటలు ఎక్కువ. ఏం చేస్తే బాగుంటుందో త్వరగా చెప్పు అన్నాడు పెద్ద రాక్షసుడు. కుర్ర వెధవవాడు చెప్పేదేమిటి, నేను చెబుతాను, శ్రద్ధగా ఆలకించండి. మనం 3 పైకి వెళ్ళి ఆ పెనురాక్షసుడికి సాష్టాంగ పడిపోదాం, ప్రాణభిక్ష అడుగుదాం. మనం ఒకే కులస్థలం కాబట్టి మమ్మల్ని చంపి తినడం ధర్మం కాదని ప్రాధేయపడదాం అన్నాడు రెండవ రాక్షసుడు. ఒరే చిన్నన్న, నువ్వు చెప్పింది బాగానే ఉందిరోయ్, అయినా చిన్న సవరణ చేస్తున్నాను. అదేమంటే 3 ఒకేసారి వెళితే ఆ పెనురాక్షసుడు మనం యుద్ధానికి వస్తున్నామని అపోహపడి ఒక్క దెబ్బతో మనల్ని చంపే ప్రమాదం లేకపోలేదు. అందుచేత మన తరపున పెద్దన్న వెళ్లి రాయబారం చేయడం బాగుంటుంది అన్నాడు చిన్న రాక్షసుడు. దానికి పెద్ద రాక్షసుడు అంగీకరించి జోయిమంటూ నూతిలో నుంచి పైకి వచ్చి రొట్టెలు తినబోతున్న నరేంద్రుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ బ్రహ్మరాక్షసుడు చేతులు కట్టుకొని, వందనాలు పెనుదేవరా, వందనాలు అంటూ శిరసు వంచి నమస్కరించాడు. అలా తన ముందుకు వచ్చిన వాడెవడో నరేంద్రుడికి అర్థం కాలేదు. వాడి వేషభాషలు చూసి ఎవడో అడవి మనిషి కాబోలు అనుకున్నాడు. అంతేకాదు, వాడు ఆకలి మీద ఉండి రొట్టెలు అడుక్కోవడానికి వచ్చి ఉంటాడని కూడా భావించాడు. రొట్టెల కోసమే వచ్చి ఉంటాడన్న అనుమానం మనసులో మెదిలేసరికి వాడికి ఎక్కడలేని కోపం ముంచుకొచ్చేసింది. తిండి తిప్పలు లేకుండా పొద్దుట్నుంచి నేను అఘోరించి చస్తుంటే ఇప్పటికి నుయ్యి కనిపించింది. తిందాం కదా అనుకునేసరికి నువ్వు దాపురించావు. ఏం నాయనా, ఒక్కడివే వచ్చావు? మిగతా వారిని కూడా వెంట పెట్టుకు రాలేకపోయావా అన్నాడు వాడు కల్లెర్ర చేస్తూ. నరేంద్రుని చూడగానే ఆ బ్రహ్మరాక్షసుడికి ఓ అనుమానం మనసులో మెదిలింది. వీడు పెనురాక్షసుడా లేక మామూలు మానవుడా అని. అయితే నరేంద్రుడు ఆ రాక్షసుని చూసి భయపడకపోవడం, పైగా వాడిని చీవాట్లు వేయడం చూసిన తర్వాత వాడెవడో పెనురాక్షసుడే అయి ఉంటాడని ఆ బ్రహ్మరాక్షసుడు ప్రాణభయంతో గజగజలాడిపోసాగాడు. ఏమిటా వణుకుడు? వంట్లో బాగుండటం లేదా? నిబ్బరంగా నిలబడి నేను అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పావో నా దగ్గర ఉన్నది ఒకటి నీకిచ్చి నీ ప్రాణాలు కాపాడుతాను. చెప్పకపోయావో నీ ప్రాణాలు పోయినట్టే లెక్క అన్నాడు నరేంద్రుడు. ఆ బ్రహ్మరాక్షసుడు నిటారుగా నిలబడి, అడగండి దేవరా అన్నాడు భయపడుతూ. వాడు రాక్షసుడికి రొట్టెలు కనిపించనీయకుండా రాసేసి, ఇంతకీ ఎవరు నువ్వు? ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నావు? నీ వృత్తాంతం వివరంగా చెప్పు. రేపు మా అమ్మ అడిగితే వివరాలు చెప్పాలి కదా. చెప్పకపోతే నన్ను చంపుకు తింటుంది. మా అమ్మ చూడటానికి మంచిదానిలా ఉంటుంది కానీ మహా మొండి రాక్షసి అన్నాడు. ఓరి దేవుడే, వీడుగాక వీడికి ఒక తల్లి కూడా ఉందా ఏమిటి అనుకున్న బ్రహ్మరాక్షసుడు చేతులు జోడించి ఇలా అన్నాడు. పెనుదేవరా, మేము 3 ఈ నూతిలో ఎన్నాళ్ళ నుంచో ఉంటున్నాం.
మేము మీ అంతటి బ్రహ్మాండమైన రాక్షసులు కాకపోయినా కులానికి బ్రహ్మరాక్షసులం. మీరు ఇందాక మా ముగ్గురిని చూశారు. ముగ్గురిని ఒకేసారి పట్టుకొని కరకరా నమిలి తింటానని అంటున్నారు. ఆ మాటలు మేం విన్నాం. అందుకే ప్రాణభిక్ష అర్థించటానికి ఇలా వచ్చాం. చూడండి దేవరా, మేము మీ అంతస్తుకు తూగకపోయినా మీ జాతి వాళ్ళం. మమ్మల్ని చంపడం ధర్మం కాదు. మీకు ఏం కావాలన్నా ఇస్తాము. మమ్మల్ని జాలి తలిచి వదిలేయండి. అప్పటికి గాని నరేంద్రుడికి వాడెవడో అర్థం కాలేదు. బ్రహ్మరాక్షసులు మనుషుల్ని పీక్కు తింటారని, వాళ్లకు పొడవైన కోరలు, నెత్తిమీద 2 కొమ్ములు ఉంటాయని లక్ష్మీబాయి చెబుతుండగా వాడు అనేకసార్లు విన్నాడు. అంచేత నరేంద్రుడు బిక్కుబిక్కుమంటూ బ్రహ్మరాక్షసుడు తలవైపు నోటివైపు పరీక్షగా చూశాడు. నిజమే, వాడికి నెత్తిమీద 2 కొమ్ములు ఉన్నాయి. నోట్లో పొడవాటి కూరలు కూడా ఉన్నాయి. సందేహం లేదు, వీడు తప్పకుండా బ్రహ్మరాక్షసుడే. ఇప్పుడు నేను భయపడితే వీడు నన్ను నమిలి మింగేస్తాడు. బెట్టు సరిగా మాట్లాడాలి అనుకున్నాడు. దేవరవారు ఏమిటో ఆలోచిస్తున్నారు. మీకు ఏం కావాలన్నా ఇస్తానని చెప్పాను. మాట తప్పడం మనుషుల్లో ఉందేమో గాని మనలో లేదు. సంకోచించకుండా ఏం కావాలో అడగండి స్వామి అన్నాడా బ్రహ్మరాక్షసుడు హామీ ఇస్తూ. నరేంద్రుడు బాగా ఆలోచించాడు. వాడి బుర్ర అప్పుడు బాగా పనిచేయడం మొదలుపెట్టింది. బ్రహ్మరాక్షసులకు మాయలు మంత్రాలు బాగా తెలుసని మా అమ్మ చెబుతూ ఉండేది. వీళ్ళ దగ్గర అద్భుతమైన వస్తువులు ఉంటాయని పిల్లలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక అద్భుత వస్తువు ఇవ్వమని అడుగుతాను. వీడు ఆ అద్భుత వస్తువు ఇస్తే నేను ఉద్యోగం కోసం నగరం వెళ్లే పనేముంటుందని అనుకున్నాడు. ఆ తర్వాత నరేంద్రుడు పైకి గంభీరంగా ముఖం పెట్టి, ఏయ్ రాక్షసుడా, నేనెవరో తెలుసుగా? బ్రహ్మరాక్షసుల్ని తినే మహారాక్షసుణ్ణి. ఈ అండపిండ బ్రహ్మాండంలోని బ్రహ్మరాక్షసులందరినీ జయించాను. ఎదురు తిరిగిన వారిని నమిలి మింగాను. ఓడిపోయిన వారు నాకు ఒక్కొక్క అద్భుత వస్తువును బహుకరించారు. నువ్వు ఓటమి ఒప్పుకొని ఓ అద్భుత వస్తువును ఇచ్చినావా సరే, లేదా నా ఆగ్రహానికి గురై చచ్చినా సరే త్వరగా తేల్చుకో అన్నాడు. నా దగ్గర ఓ మహాద్భుత వస్తువు ఉంది దేవరా, దాన్ని తెచ్చి మీకు సమర్పించుకుంటాను అంటూ వాడు మళ్ళీ జోయీమంటూ నోతిలోనికి వెళ్ళిపోయాడు. వాడు అటు వెళ్ళగానే నరేంద్రుడు ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. వీడు అద్భుత వస్తువు తెస్తాడా లేక మిగతా వాళ్లను వెంట పెట్టుకుని నన్ను పంచుకు తింటాడా? అద్భుత వస్తువు సంగతి దేవుడెరుగు. ఇదే అదను పిక్కబలం చూపించి పారిపోతే మంచిదేమో అని నరేంద్రుడు ఆలోచిస్తుండగానే బ్రహ్మరాక్షసుడు నూతిలో నుండి పైకి ఎగురుకుంటూ వచ్చి వాడి ముందు ప్రత్యక్షమయ్యాడు. నరేంద్రుడు బిక్కుబిక్కుమంటూ రాక్షసుడి చేతిలో ఎటువంటి అద్భుత వస్తువు ఉందా అని తొంగి చూశాడు. వాడి చేతిలోని ఆ అద్భుత వస్తువును చూస్తూనే నరేంద్రుడి నిరాశతో నీరు గారిపోయాడు. ఏమిటో మిత్రమా, ఏమిటి నువ్వు తెచ్చిన అద్భుత వస్తువు? చిరిగిపోయి కంపు వాసన కొడుతున్న ఈ షరాయా? లాభం లేదు. నువ్వు నా ఆగ్రహాన్ని రెట్టింపు చేస్తున్నావు. చూసుకో, నిన్ను కరకర నమిలి మింగుతాను అంటూ నరేంద్రుడు రొమ్ము విరుచుకుంటూ లేచి నిల్చున్నాడు. వాడు గజగజలాడిపోయి, దీని మహిమ ఏంటో తెలియకుండా మీరు అలా ఆగ్రహిస్తే ఎలా చెప్పండి? ఈ షరాయి పైకెత్తి కురిపించు కనకవర్షం అంటే చాలు, బంగారు నాణేలు చిన్న కుప్పగా పడతాయి అన్నాడు. షరాయి అంటే ప్యాంట్ అండి, శ్రోతలు గమనించగలరు. ఆ మాట వింటూనే నరేంద్రుడికి ఎక్కడ లేని ఆనందం పుట్టుకొచ్చింది. నువ్వు చెబుతున్నది నిజమేనా అన్నాడు వాడితో. అబద్ధం చెప్పి తమ వంటి ప్రభువుల ముందు బతకగలమా? కావలసి వస్తే ఇక్కడే పరీక్ష చేసి చూసుకోండి అన్నాడు వాడు నమ్మబలుకుతూ. నరేంద్రుడు ఆ షరాయి తీసుకొని పైకెత్తి కురిపించు కనకవర్షం అన్నాడు. వాడు అలా అనడమేమిటి, షరాయి నుంచి బంగారు నాణేలు నేల మీద కుప్పగా పడ్డమేమిటి ఒక్కసారే జరిగాయి. దాంతో వాడు ఉబ్బి తబ్బిబ్బై, సరే నిన్ను నమ్మాము, ఇక మేము నీ జోలికి రాము, యథేచ్ఛగా నీవు ఈ నోతిలో కాపురం ఉండవచ్చును అన్నాడు. ఆ మాటతో వాడు బతుకు జీవుడా అనుకుంటూ అతి వేగంగా నూతిలోకి దూసుకుపోయాడు. నరేంద్రుడు ఇక అక్కడ నిలబడకుండా రొట్టెల్ని దూరంగా విసిరేసి షరాయిని భుజం మీద వేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటి దిక్కుగా పరుగులు అంగించుకున్నాడు. ఎక్కడా ఆగకుండా వాడు అలా పరిగెడుతూ సాయంత్రానికల్లా మాణిక్యాంబ తాలూకా పూటకూళ్ళ ఇంటికి చేరుకున్నాడు. నరేంద్రుని చూస్తూనే మాణిక్యమ్మ ముచ్చటపడి, రాయ్ నాయనా, వచ్చి ఇలా విశ్రాంతి తీసుకో, గడియకల్లా వంట చేసేస్తాను, క్షణంలో వడ్డిస్తాను, భోంచేసి హాయిగా నిద్రపోదువు గాని అంటూ ఆహ్వానించింది. ఇదిగో పెద్దమ్మ, రాత్రిలాగా నవకాయ పిండి వంటలతో భోజనం పెడతానని ఉత్త చారు మెతుకులతో భోజనం పెడితే ఊరుకోను సుమా.
ఇవాళ నాకు పిండి వంటలతో భోజనం పెట్టాల్సిందే, అందుకు నువ్వు ఎంత తీసుకున్నా పర్వాలేదు అన్నాడు వాడు. మాణిక్యంబ ఆశ్చర్యపోతూ, ఇచ్చేవాళ్ళుండగా వండి వడ్డించటానికి నాదేం పోతుంది నాయనా, అయితే ఒక్కటే చిక్కు, ఇంటిలో సరుకులు లేవు, కోమటింటి నుంచి తీసుకురావడానికి చేతిలో డబ్బులు లేవు. నువ్వు ఏమీ అనుకోకపోతే ఓ 5 మొహరీలు ఇలా ఇస్తే క్షణంలో సరుకులు తెస్తాను అంది. నరేంద్రుడు బిగ్గరగా నవ్వేసి, భోజనం బ్రహ్మాండంగా ఉండాలే కానీ 5 మొహరీలేం కర్మ, 60 మొహరీలు ఇవ్వమన్నా ఇస్తాను అంటూ వాడు షరాయి పైకెత్తి, కురిపించు కనకవర్షం అన్నాడు. ఏముంది, మాణిక్యంబ చూస్తుండగానే నరేంద్రుడి ముందు బంగారు నాణేలు చిన్న కుప్పగా పడ్డాయి. ఆ బంగారు నాణాలను చూస్తూనే ఆమె సంభ్రమాశ్చర్యాలతో నోరు వెళ్ళబెట్టింది. ఇదిగో పెద్దమ్మ, ఆ నాణాలన్నీ నువ్వే తీసుకో, పాపం నువ్వు పేదదానివి కదా అన్నాడు వాడు. మాణిక్యంబ గబగబా నాణాల్ని తీసుకొని వాటిని దాచేందుకు ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి వాడు నవకాయ పిండి వంటలతో తృప్తి తీరా భోజనం చేశాడు. హంసతూలిక తల్పం వంటి పట్టె మంచం మీద పడుకొని హాయిగా నిద్రపోయాడు. తెల్లవారగానే నరేంద్రుడు నిద్రమంచం మీద నుంచి లేచాడు. తల కింద పెట్టుకున్న షరాయి ఉందో లేదోనని చూసుకున్నాడు. అది చెక్కు చెదరకుండా అక్కడే ఉండటం చూసి వాడు స్థిమితపడ్డాడు. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత వాడు పలహారం చేసి షరాయి భుజాన వేసుకుని పూటకూల పెద్దమ్మ దగ్గర సెలవు తీసుకొని ఇంటి ముఖం పట్టాడు. మధ్యాహ్నానికల్లా వాడు ఇంటికి చేరుకున్నాడు. రెండో నాటికల్లా తిరిగి వచ్చిన కొడుకును చూసి లక్ష్మీబాయి ఆశ్చర్యపోయింది. అంతేకాదు, అటువంటి నిరర్థకపు కొడుకుని కన్నందుకు కించిత్తు తనని తానే నిందించుకుంది. ఏమిరా నరేంద్ర, అలా వెళ్ళావు, అంతలోనే ఇలా తిరిగి వచ్చేశావు, ఏమిటి కారణం? ఎవరు ఉద్యోగం ఇవ్వనన్నారా? 50 గొర్రెల ఖరీదు సంపాదించే వరకు ఇంటికి రానన్నావు కదా, మరి ఇంటికి వచ్చేశావేం అంటూ లక్ష్మీబాయి ఎత్తి పొడిచింది. నరేంద్రుడు సగర్వంగా తలెత్తి తల్లివంక నవ్వుతూ చూసి, అమ్మా, నన్నలా ఎగతాళి చేయకే, నీ కొడుకు సామాన్యుడని అనుకుంటున్నావా? బ్రహ్మరాక్షసుల్ని సైతం గడగడలాడించిన పెను రాక్షసుడు వీడు తెలుసా? 50 గొర్రెలు ఖరీదు ఏం కర్మ, నీకు కొనే ఓపిక ఉండాలే కాని 1,00,000 గొర్రెల్ని ఖరీదు చేయగల ధనం నా దగ్గరుంది, ఏమనుకుంటున్నావో అన్నాడు. వాడి మాటలు తల్లికి అర్థం కాలేదు. మూర్ఖత్వంతో పాటు వీడికి పిచ్చి కూడా పట్టలేదు కదా. కాకపోతే ఏమిటి, వీడు 1,00,000 గొర్రెల్ని కొంటాడా? ఉద్యోగం కోసం నిన్న వెళ్ళాడు, ఇవాళ ఉత్త చేతులు ఊపుకుంటూ తిరిగి వచ్చాడు అంటే వీడికి ఏదో దయ్యమైనా ఆవహించి ఉండాలి, లేదా పిచ్చైనా పట్టి ఉండాలి అనుకుంది. ఏమిట్రా ఆ విధవవాగుడు నువ్వును? అసలు నువ్వు నగరం వెళ్ళావా లేదా? ఇంతకీ అసలు ఏం జరిగిందో అది చెప్పు ముందు అంది ఆమె కోపంగా. తల్లి కోపానికి వాడు నవ్వుకొని భుజం మీద ఉన్న షరాయి తీసి పైకెత్తి పుచ్చుకున్నాడు. ఆ షరాయి ఏ పెంటకొప్ప మీద దొరికిందిరా మొదనష్టపు వేదవా, చూస్తుంటే నీకు పిచ్చి ఎక్కినట్టే కనిపిస్తుంది, దాన్ని తీసుకెళ్లి పెంట మీద పారేసి రారా అంటూ ఆమె చిరాకు పడుతూ. ఓసి పిచ్చి తల్లి, ఇది మామూలు షరాయి అనుకుంటున్నావేమో, అదేం కాదు, ఇది మహిమగల షరాయి, దీన్ని దులిపితే ఇందులో నుంచి బంగారు నాణేలు కుప్పలుగా పడతాయి తెలుసా అన్నాడు వాడు పగలబడి నవ్వుతూ. తల్లి నడుం మీద చేయి వేసుకొని, ఏమిటి, ఆ కంపు షరాయిలో నుంచి బంగారు నాణేలు కుప్పలుగా పడతాయా? ఆ విషయం నన్ను నమ్మమంటావా? సరే నమ్ముతాను, ఏది, ఆ షరాయిలో నుంచి బంగారు నాణేలు కురిపించు చూస్తాను అంది. నరేంద్రుడు దాన్ని పైకెత్తి, అమ్మ జాగ్రత్తగా చూడు, బంగారు నాణాలు చూశావంటే నీ గుండె ఆగిపోతుంది, నిబ్బరంగా ఉండు అంటూ వాడు దాని వంక చూస్తూ, కురిపించు కనకవర్షం అన్నాడు. అయితే షరాయిలో నుంచి బంగారు నాణాలు పడలేదు. అది చూస్తూనే అతను వెలవెలబోయి, కురిపించవే కనకవర్షం అన్నాడు మళ్ళీ. అయినా షరాయి కనకవర్షం కురిపించలేదు. అది చూసిన తల్లి విరగబడి నవ్వడం ప్రారంభించింది. ఆమె నవ్వుతుంటే వాడికి ఎక్కడలేని ఆగ్రహం, పౌరుషం రాసాగాయి. పనికిమాలిన కంపు షరాయి, ముందు అక్కడ నూతి దగ్గర పూటకూల మాణిక్యంబ దగ్గర కనకవర్షం కురిపించావు గదా, ఇప్పుడేం వచ్చిందే నీకు? మా అమ్మ దగ్గర నా పరువు తీశావు కదే, ఈసారి కనకవర్షం కురిపించకపోయావో ఆ తర్వాత నిన్నేం చేస్తానో చూడు అంటూ వాడు దాన్ని గట్టిగా పుచ్చుకొని, కురిపించు కనకవర్షం అన్నాడు బిగ్గరగా. అయినా దాని నుంచి బంగారు నాణం కాదు గదా, కనీసం రాగి డబ్బు కూడా కింద పడలేదు. ఒరే నరేంద్ర, నన్ను దేనికి బుకాయిస్తావు గాని, దాన్ని తీసుకెళ్లి పెంట కుప్ప మీద పారేసి రారా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇంటి దగ్గరే పడి ఉండు అంది తల్లి. నరేంద్రుడు దాదాపు ఏడుపు ముఖం పెట్టేసి,
అది కాదే, ఇది నిజంగా మహిమగల షరాయినే. కావలిస్తే పూటకూల పెద్దమ్మ ఇంటికెళ్ళి ఆమెను అడుగు. ఇది కురిపించిన బంగారు నాణేలు ఆమెకిచ్చి వచ్చాను అన్నాడు. అయితే ఇప్పుడు కురిపించదేం బంగారు నాణాలు అంది తల్లి అసహనంతో. అదే అర్థం కావటం లేదు. అయినా ఉండు, మరోసారి ప్రయత్నం చేసి చూస్తాను అంటూ వాడు దాన్ని పైకెత్తి కనకవర్షం కురిపిస్తావా లేదా అని హుంకరించాడు. ఈసారి దానిలో నుంచి ఒక వస్తువు పడింది. అదేమిటో తెలుసా? ప్రాణం కడబట్టిన చిన్న ఎలుక పిల్ల. అది నేల మీద పడుతూనే నెమ్మదిగా పరిగెత్తుకుంటూ ఎటో వెళ్ళిపోయింది. తల్లి నరేంద్రుడు కూడా తోక ఊగిసలాడుకుంటూ వెళ్ళిపోతున్న ఎలుకపిల్ల వంకే రెప్పార్పకుండా చూస్తూ ఉండిపోయారు. ఇక్కడితో కథను ఆపుతున్నానండి. తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీకు గనక నా కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ విలువైన సలహాలను అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం మాత్రం మర్చిపోకండి. మరి అప్పటి వరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.